నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెంచా వ్లాగ్స్. నేనైతే ఇవాళ మీ ముందరకైతే ప్యారడైజ్ మూవీ టీజర్ గురించి అయితే ముందుకు వచ్చేసాను అనమాట. ఆ టీజర్ ఎలా ఉంది, ఏంటి ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్లో ఉన్నాయి, సినిమా ఎప్పుడు వస్తుంది, సినిమాలో ఏ రేంజ్ హైలైట్ ఎలివేషన్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం క్లియరిటీగా మాట్లాడుకుందాము. కొత్తగా మన ఛానల్కి వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునేంత వరకు వీడియో స్టార్ట్ చేద్దాం అనమాట. ఇక ప్యారడైజ్ మూవీకి వెళ్తే నాని అయితే మాత్రం ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, నలిగోట్ల దిష్టి, కత్తులన్నీ గడగడ, నెత్తూరంతా చిటపట, ఓం బ్రీం బుష్ ఇందిరా నాయన భయపిస్తానడు నాని గారు అయితే మాత్రం. మనందరికీ ఇప్పటి వరకు అయితే మాత్రం న్యాచురల్ స్టార్ నానిని మాత్రమే మనకి తెలుసు. బట్ ప్యారడైజ్ మూవీలో నాని యాక్టింగ్ కానీ చాలా సరికొత్తగా అయితే ఉండబోతోంది. శ్రీకాంత్ ఓడేలా డైరెక్షన్లో సుధాకర్ చెరుకూరి గారు నిర్మిస్తున్న ఈ ప్యారడైజ్ మూవీ మీద అయితే మాత్రం భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ ఎవర్రా అని ఎదురు చూస్తూ ఉన్నాను. తీరా చూస్తే ఎవడో కదరా నాయన, అనిరుద్ధ్. ఈ రేంజ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటుందా అనిపించింది. అనిరుద్ధ్ టీజర్లో తను ఇచ్చిన ఎలివేషన్స్కి అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవాలి. నాని గారు దసరా సినిమా తర్వాత చాలా రోజుల తర్వాత హై వోల్టేజ్ మాస్ యాక్షన్ మూవీ అయితే చేస్తున్నారు. ఈ సినిమాలో నాని గారి యాక్టింగ్ అయితే నా భూతో నా భవిష్యత్ అని చెప్పుకోవాలి. శ్రీకాంత్ ఓడెలా అనే ఒక డైరెక్టరు ఈ రేంజ్ సినిమా తీయగలుగుతాడా అనేది అయితే మాత్రం ఎవరు ఊహించలేదు. దానికి తగ్గట్టుగానే నానిని మేక్ ఓవర్ చేయడంలో కానీ, ఆయన గెటప్ విషయంలో కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో కానీ, కథా కథనంలో కూడా జాగ్రత్తలు అయితే బలంగా తీసుకున్నట్టు తెలుస్తుంది. ఒక ఏరియాలో జరిగే ఒక స్టోరీగా కనిపిస్తుంది అనమాట. సినిమాలో ఆ కలర్ కానీ, తీసే విధానం కానీ సరికొత్త కలరింగ్ అయితే ఉందన్నమాట. బ్యాక్గ్రౌండ్లో కూడా కొత్తగా అయితే తీశారు. డైరెక్టర్ తన తపన అయితే కనిపిస్తూ ఉంది. నాని గారి ఎఫెక్ట్ అయితే మాత్రం నా భూతో నా భవిష్యత్ అనే చెప్పుకోవాలి. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి అంటున్నారు. సో, నాకు అర్థమైంది ఏంటంటే ఈ టీజర్‌కి ఉన్న దిష్టి మొత్తం పోయే విధంగా నాని గారు దిష్టి తీశారనే చెప్పుకోవాలి. చాలామంది అనుకుంటూ ఉంటారు దిష్టికి కొండలైనా పగిలిపోతాయని. నిజమే అండి. దిష్టి పెడితే మాత్రం ఎంత తోడైనా సరే కింద పడిపోవాల్సిందే. దానికి తగ్గట్టుగానే 'ప్యారడైజ్' మూవీకి ఎటువంటి దిష్టి తగలకుండా నాని గారైతే మాత్రం ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, నలిబక్కల దిష్టి, కత్తుల దిష్టి, రక్తం చిటపట, ఓం బ్రీం అంట. నిజంగానే చాలా కొత్తగా ఆయన చెప్పే డైలాగ్ కూడా అయితే మాత్రం భయపడే విధంగా అయితే ఉందన్నమాట. దడ పుట్టిస్తున్నట్టుంది. సో, సినిమాలో ఏ రేంజ్ హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయో మనందరం చూసుకోవచ్చు. ఇంకా ఈ సీన్‌లో విలన్లందరిని చంపిన తర్వాత వాళ్ళందరిని పైన కూర్చొని ఆ దిష్టి తీయడం అనేదైతే మాత్రం సినిమాకి నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతుంది. సో, ఈ సినిమాలో ఈ సీను ఇంటర్వెల్ బ్యాంగ్‌లో గానీ, క్లైమాక్స్ ముందర గానీ ఉండేదానికి అవకాశం బలంగా ఉంది. అనిరుద్ధ్ గత చాలా సంవత్సరాలుగా అయితే మాత్రం సౌత్‌ని తను రూల్ చేస్తున్నాడనే చెప్పుకోవాలి. అనిరుద్ధ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, అనిరుద్ధ్ మ్యూజిక్ డైరెక్షన్ అని పడంగానే సినిమా మీద ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్ అమాంతంగా పెరిగిపోయే విధంగా తన ఎలివేషన్స్ ఇస్తూ ఉండే విధానం అయితే మాత్రం గత చాలా సంవత్సరాలుగా ఆయన నెక్స్ట్ లెవెల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గానీ, నెక్స్ట్ లెవెల్ మ్యూజిక్ గానీ ఇస్తున్నారు. 'దేవరా'లో కూడా జూనియర్ ఎన్టీఆర్ గారి కోసం చేసిన మ్యూజిక్ అయితే మాత్రం హై రేంజ్ అనే చెప్పుకోవాలి. సినిమాకి చాలా ప్లస్ పాయింట్ అవుతూ ఉంటాయి. బట్ మనకు ప్రెజెంట్ టాలీవుడ్‌లో తమన్ ఏ రేంజ్ మ్యూజిక్కో, సౌత్ ఇండియన్ వైడ్, ఇండియా వైడ్ ట్రెండ్ అవ్వాలంటే అనిరుద్ధ్ మ్యూజిక్ అలాగా అనే విధంగా అనిరుద్ధ్ తన సత్తాని ప్రతి సినిమాతో చాటుతూ ఉన్నారు. ఈ సినిమాలో నాని గారిని మరొక మెట్టు ఎక్కించే విధంగా అయితే తన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే ఉంది. శ్రీకాంత్ ఓదెలా ఈ సినిమా తర్వాత పాన్ ఇండియన్ డైరెక్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సుధాకర్ చెరుకూరి గారికి ఇలాంటి ఇలాంటి సినిమాలు మరిన్ని భారీ హిట్ పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కొత్తగా ఎవరైనా మన ఛానల్‌కి వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని అంతవరకు సెలవు. ఇట్లు మీ చెంచా వ్లాగ్స్ సైనింగ్ ఆఫ్. బాయ్.